ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నావు? జగనే. ఎందుకు జగన్ అంటావు? మాకు అభిమానం, అది అభిమానం. అవి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? అందరూ బాగానే చేస్తున్నారు. అవి చూడు, వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల మీకు ఉపాధి కలుగుతుందంటావా? అంటే ఇంటికి వచ్చి ఇస్తున్నారా, మీరు ఇలా తీసుకుంటున్నారా? వాళ్ళు ఇస్తున్నారు. ఈ సౌకర్యం ఎలా ఉంది? ఏ గవర్నమెంట్ లోనే? ఈ గవర్నమెంటే బాగుంది. గతంలో గవర్నమెంట్ టీడీపీ చూసావు కదా? అన్ని చూసి అదే మా అసలు వెళ్ళి తెచ్చుకునేవాడు పింఛన్, ఇబ్బంది పడేదా? కాదు, మా కాలు నొప్పులు వచ్చినాయి ఆ గవర్నమెంట్ లో పింఛన్ తీసుకునేలోకి. బాబాయ్, ఇదికొండ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? బొల్ల బెమ్మనాయుడు. పనులు ఎలా చేస్తున్నాడు? బాగానే చేస్తాను. బాగానే జరుగుతుందా? పథకాలు జగన్ పెట్టిన పథకాలు మంచివే అంటావా? అన్ని సౌకర్యాలు అందిస్తున్నాయి మాకు, అన్ని బాగానే వస్తుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే కొంతమంది అంటున్నారు, కొంతమంది చెప్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. కానీ వస్తే జనం వేసేది, అది మనంత కాదుగా. వస్తే బాగుంటుంది అంటావా టీడీపీ? టీడీపీ మాకు పని లేదు, మాకు బాగుండదు. బాగుండదు. ఏమైంది? మాకు నచ్చదు ఆ ప్రభుత్వం. నష్టం వస్తుందంట. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, మంచిగా జరుగుతుందా? వాలంటీర్లు అయితే బాగానే ఉందంట. అన్ని బాగానే ఉన్నాయి. రోడ్డు సదుపాయాలు ఎలా ఉంది మీ ఊరికి? మీ ఊరికి రోడ్డు సౌకర్యాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? పరంగా బాగానే ఉందా? మళ్ళీ జగనే రావాలంట. బాబాయ్, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలంటావు? జగన్. ఎందుకు జగన్? జగన్ మాకు అన్ని బాగానే సౌకర్యంగా చేస్తాడు. వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి, అన్ని పథకాలు ఇస్తున్నారు, సదుపాయాలు అందుతున్నారు. ఈ వాలంటీర్లు ఏ గవర్నమెంట్ లో చూసా? ఇదే గవర్నమెంట్ లో? ఈ గవర్నమెంట్ లోనే. జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో పింఛన్ తీసుకోవాలంటే ఎలా తీసుకునేవారు? మా ఇంతకు ముందు పింఛన్లు మాకు రాలేదు, కానీ ఇప్పుడు వస్తున్నాయి. పెన్షన్ ఇంటికి వచ్చే వాళ్ళు ఇచ్చిపోతున్నారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరు మీకు? వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బెమ్మనాయుడు. ఎలా చేస్తున్నాడు పనులు? బాగానే చేస్తాడు. మళ్ళీ రావాలంటావా ఎమ్మెల్యే? మళ్ళీ ఆయనే. మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంట? వైసీపీ. వైసీపీ. ఎందుకు? అభిమానమా నమ్మకమా? నమ్మకం ఉంది, అభిమానం ఉంది. ఎందుకంత నమ్మకం అభిమానం? ఎందుకంటే అన్ని చేస్తున్నాడు కాబట్టి, అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి. మరి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? మాకేం ఉపయోగం లేదు ఆ టీడీపీ. ఎందుకు ఉపయోగం లేదు? మాకు ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తి బరిలకి వచ్చినంత మెజారిటీ తెప్పించుకోలేకపోయాడు తెలంగాణలో. అదే వ్యక్తి ఈ రోజు జగన్ ఓడిస్తానంటున్నారు, ఎంతవరకు సాధ్యం అంట? పవన్ కళ్యాణ్ వాడి సీటు వాడిని గెలుచుకోమని వాడేమవుతాడు అంతే అంటావా? మళ్ళీ జగనే వస్తుంది. వాడి ఆడికి వచ్చేది చెమ్ము పట్టుకుని తోటికి పోమను అంతే. ఎవరు రావాలి? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలన్నీ చెప్పిన వాటికంటే అదనమే ఇస్తుండు. ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి ఫలాలు అందాలని ప్రతి ఒక్క ఇంటికి వర్తించేటట్టుగా అన్ని రకాల పథకాలు పెట్టిండు. పైగా ఇచ్చే పథకాలు టయానికి వాలంటీర్ల పొద్దుపొడిచేలోకి ఇస్తున్నారు, ఇబ్బంది లేకుండా. మరి ఇంకా అందువల్ల మాకు ఇబ్బంది ఏముంది? ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 దాకా వస్తున్నాయి కొన్ని నెలలకి. రాని వాళ్ళకైనా కొన్ని వస్తూనే ఉన్నాయి. పైగా ప్రతి ఒక్క ఇంటికి రావాలని అన్ని రకాలుగా పెట్టిండు పథకాలు. ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక రకంగా, అసలు రానిల్లు అంటూ లేదు. యథార్థం చెబుతున్నా. పింఛన్ అనేది గతంలో తీసుకున్నాం. అప్పుడు తీసుకోవాలంటే నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. లైన్లో నిలబడి నడియాంకి ఇచ్చేది, అది పరిస్థితి. ఇప్పుడు అది లేదు, పొద్దుపొడిచేలో తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. ఈ వాలంటీర్ సదుపాయాలు బాగానే ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. కానీ సరే, ఆ అభిమానులు వాళ్ళు అంటారు, మనం కాదని ఎట్ట అంటాం? ఇప్పుడు నీ అభిమానం ఉంది నీకు, నువ్వు అది వద్దంటావు, నేను ఇది వద్దంట. జనం మరి అటు తీర్పిస్తే అటు అయింది. తెలంగాణ కేసీఆర్ మరి పోయిండు. మాకు జగనే, ఆడ జగన్ రావాలా, ఇక్కడ ఎమ్మెల్యే మా బొల్లాపల్లె అతనే రావాలా, బెమ్మనాయుడు. అది పరిస్థితి. ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మాకు జగనే కావాలయ్యా. జగన్. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? మాకు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి జగన్. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. సదుపాయాలు అన్ని అందిస్తున్నారా? అందిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు, ఎంతవరకు నిజం అంటారు? అది ఊరు తోచినట్టు వాళ్ళు అనుకోవటమే. మామూలుగా మేమైతే జగన్ వస్తాడని అనుకుంటున్నాం. అదే మీ ఇదికొండ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు? బ్రహ్మనాయుడు. పనులు ఎలా చేస్తున్నారు? ఓ మాదిరిగా బాగానే చేస్తాను. వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు? వ్యక్తిగతంగా బాగానే పలకరిస్తాడు. అవే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీ ఊరికి? మా ఊరు కొంచెం పర్వాలా. రోడ్లు సదుపాయాలు, కరెంటు సదుపాయాలు అవన్నీ బాగానే ఉన్నాయి. మూడు బాగానే ఉన్నాయి. అవే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ పోటీ చేశాడు, బర్రెలకి వచ్చినంత మెజారిటీ తెప్పించుకోలేకపోయాడు. అదే వ్యక్తి ఈరోజు ఆంధ్రాలో జగన్ని ఓడిస్తానని అంటున్నారు. మరి ఎంతవరకు? ఆయన మాట అంతా కాబోది మాటలే, కానీ ఇక్కడ కూడా అంతే. మా గెలుపు ఓట్లు ఆయనకేం రావు.
జగన్ రావాలంటారు. అంతే. జగన్ మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు వస్తే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. జగన్ పెట్టిన పథకాలు బాగానే వస్తున్నాయి. ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 వచ్చిన ఇల్లు ఉన్నాయి. ₹1,00,000 వచ్చిన మరి ఇన్ని ఇచ్చినా కూడా కొంతమంది సౌరభద్రకి అవుతున్నారు అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అంటే దానికి మనం చేసేది ఏముంది, వాడు తాగి తిరిగేదానికి మనం ఆగమంటే ఆగుతున్నాడు. అభిమానమా మీకు నమ్మకమా జగన్ మీద మళ్ళీ వస్తారు? మాకు అభిమానమే. అభిమానం ఎందుకంత అభిమానం? మాకు పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి అభిమానం. మళ్ళీ జగన్ రావాలంటే